హలో బాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సంక్రాంతి అంటేనే సినిమాల జాతర. ఈ రేస్లో కోలీవుడ్ నుంచి సైలెంట్గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా పరాశక్తి. శివకార్తికేయన్ నుంచి వస్తున్న పీరియాడికల్ డ్రామా. దానికి తోడు ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర డైరెక్టర్. అంచనాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా. మరి థియేటర్లో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎందుకు రికార్డులు తిరగరాస్తోంది? ఆ గోల్డీ వివాదం ఏంటి? అసలు ఈ సినిమా చూడాలా వద్దా? లెట్స్ డైవ్ ఇన్ టు దిస్. బాస్, ఇది మన రెగ్యులర్ కమర్షియల్ మసాలా సినిమా కాదు. ఇదొక పొలిటికల్ అగ్నిపర్వతం. 1965లో తమిళనాడును కుదిపేసిన హిందీ వ్యతిరేక ఉద్యమం బ్యాక్డ్రాప్లో ఈ కథ సాగుతుంది. కేంద్రం తెచ్చిన భాషా విధానాలకు వ్యతిరేకంగా స్టూడెంట్ చేసిన పోరాటం, ఆ గొడవల్లో చిక్కుకున్న ఇద్దరు అన్నదమ్ముల ఎమోషనల్ జర్నీనే ఈ సినిమా. సుధా కొంగర మార్క్ టేకింగ్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఆ కాలం నాటి సెట్స్ ఇంటెన్సిటీ మనల్ని 60ల కాలానికి తీసుకువెళ్తాయి. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శివకార్తికేయన్ వన్ మన్ షో అని చెప్పాలి. ఇప్పటిదాకా మనం శివాని కామెడీ రోల్స్లో చూసాం, కానీ ఇందులో ఒక ఎమోషనల్ పీరియాడిక్ డ్రామాలో ఆయన నటన పీక్స్లో ఉంది. మన టాలీవుడ్ సెన్సేషనల్ శ్రీలీల ఈ సినిమాలో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తన స్క్రీన్ ప్రజెన్స్ సినిమాకు ఒక గ్లామర్ను తెచ్చిపెట్టింది. ప్రీ క్లైమాక్స్లో వచ్చే మన రానా దగ్గుపాటి, బాసిన్ జోసెఫ్, ధనుంజయల ఎంట్రీ అదిరిపోతుంది. సినిమా రేంజ్ని ఒక్కసారి పెంచేలా సీక్వెన్స్ ఉంటుంది. అయితే అంతా బాగుంది అనుకుంటున్న టైంలో ఒక పెద్ద వివాదం రాజుకుంది. సినిమాలో వాడిన గోల్డీ అనే పదం తెలుగు ఆడియన్స్కి బాగా మండిపోయేలా చేసింది. తెలుగు వారిని కించపరిచేలా ఆ పదాన్ని వాడడం ఏంటని సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. మేకర్స్ తెలుగు వెర్షన్లో దాన్ని సెన్సార్ చేసిన ఒరిజినల్ తమిళ్ వెర్షన్లో అలాగే ఉంచడం ఏంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. భాషాభిమానం గురించి సినిమా తీస్తూ పక్క భాష వాళ్ళ మీద కించపరచడం కరెక్ట్ కాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పట్ల కొంత వ్యతిరేకత వచ్చింది. థియేటర్లలో సంక్రాంతి రద్దీ వల్ల, కొన్ని వివాదాల వల్ల కలెక్షన్లు తగ్గిన మాట వాస్తవమే. కానీ ఓటీటీలో మాత్రం సీన్ రివర్స్ అయిపోయింది. ఫిబ్రవరి 7న జీ5లో స్ట్రీమింగ్ మొదలైందో లేదో, కేవలం 3 రోజుల్లోనే 100 బిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ సాధించి రికార్డును దుమ్ము లేపింది. కాంటెంట్ ఉన్న సినిమాకి ఓటీటీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారని దీంతో ప్రూఫ్ అయింది. ఫైనల్గా చెప్పాలంటే, మీరు కనుక ఒక సీరియస్ పీరియాడిక్ డ్రామాని ఇష్టపడితే ఆ వివాదాన్ని పక్కన పెట్టి శివకార్తికేయన్ నటన కోసం ఒకసారి చూడొచ్చు. ఈ సినిమా ఆల్రెడీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి మీరు ఈ సినిమాని చూసారా? ఆ గోల్డీ వివాదంపై మీ స్పందన ఏంటి? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.